ఈ మధ్యనే ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఒక సంచలన కామెంట్ చేశాడు. నన్ను చంపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. నేను కాల్లో వెళ్ళి వస్తుండగా నా ఇంటికి వస్తుండగా ఒక టిప్పర్తో గుద్ది చంపే ప్రయత్నం చేశారు. నా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల నేను బతికి బట్టగట్టాను అని ఆరోపణ చేశాడు. తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయనకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. నిన్న ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఇతనికి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు ఎంఎస్ రాజు ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించు, లేకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేస్తా అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే సహజంగా మళ్ళీ ఇవాళ ఆందోళన కార్యక్రమాలు ఉంటాయని పోలీసులు ఇతనింటి ముందు పికెటింగ్ చేశారు, అతనింటి ముందు పికెటింగ్ పెట్టారు. ఇతనింట్లో సోదాలు చేశారు, అతనింట్లో సోదాలు చేశారు. సోదాలు చేస్తే ఈ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో ఇనపరాడ్లు, కర్రలు, రాళ్ళు, ఖాళీ బీర్ సీసాలు, తాగి పడేసిన ఖాళీ బీర్ సీసాలు కనపడ్డాయి. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్లాన్గా ఉన్నారు, ఎవరిని చంపడానికి ప్లాన్గా ఉన్నారు, ఈ పేరుతో గొడవలు క్రియేట్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిని చంపడానికి తెలుగుదేశంలో ప్లాన్ చేసి ఉంటే వాళ్ళ ఇళ్ళలో దొరకాలి ఇవన్నీ, వాళ్ళ దగ్గర దొరకాలి ఇవన్నీ. కానీ ఇతనింట్లో ఎందుకు దొరికాయి? ఇతను ఇవన్నీ ఎందుకు క్యారీ చేస్తున్నాడు? ఇతని ఇంటి ముందు వైసీపీ కార్యకర్తలు మోహరించి ఉండటమైంది. అంటే చూడండి ఎంత ప్లాన్డ్గా ఉన్నారు. అంటే వీళ్ళే ప్లాన్ చేస్తారు, ముందు వీళ్ళే ఆరోపణ చేస్తారు. ముందు కాళ్ళకి బంధం అంటారు కదా. రేపు వీళ్ళని ఎవరు ఒక మాట అనుకుని ఉండాలంటే ముందే వీళ్ళు ఆరోపణ చేయాలి. వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళకి అది జరుగుతుంది అని ముందు ఆరోపణ చేస్తే ఇంకెవడు మాట్లాడేవాడు ఉండడు. అట్టుంది వీళ్ళ కథ. మొత్తానికి వాళ్ళ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తే అనేక మారణాయుధాలు దొరికాయి అనేది అంటున్నారు. బట్ దాని మీద విచారణ కొనసాగుతుంది. Please do like, share and subscribe this channel.